హే హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో రమ్య రాజేష్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో అయితే ఈజీ ప్రాసెస్లో చికెన్ గ్రేవీ కర్రీ ప్రిపేర్ చేసుకుందాము. చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో కర్రీ అయితే. సో మీరు కూడా ట్రై చేయండి. కర్రీ అయితే చాలా బాగుంది, చికెన్ లవర్స్కి బాగా నచ్చుతుంది. సరే, మరి మనమైతే కర్రీకి ఏం కావాలి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలని అయితే చూద్దాము. సరే, అయితే వీడియోలోకి అయితే వెళ్ళే ముందైతే మన ఛానల్కి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో చాలా మంచి వీడియోస్ వస్తాయి. సో ఇప్పుడైతే చికెన్ ఆల్మోస్ట్ 1 kg ఉంటుంది కాబట్టి మనము ఒక 3 టమాటాస్ 2 ఆనియన్స్ అయితే మిక్సీ పట్టుకోవడానికి పెద్ద పెద్దగా ముక్కలు కట్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే మనము 6 to 7 పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసుకోవాలండి. అండ్ తర్వాత అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే వెల్లుల్లి కూడా ఒక 2 తీసుకున్నాను నేను. మళ్ళీ కర్రీ కోసం నేను సపరేట్గా ఒక 2 ఆనియన్స్ అయితే కట్ చేసుకొని మిక్సీ పట్టుకున్నాను. మిక్సీ చేసుకునేటప్పుడు మనము ధనియాలు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. నేనైతే ఒక కడాయి తీసుకొని ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను కదా, అవి వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. అలాగే మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఇలా ఫ్రై చేసుకున్నాక మనం చికెన్ అనేది వేసుకోవాలి. సో ఇప్పుడైతే మనం చికెన్ వేసుకున్నాక బాగా మిక్స్ చేయాలి. చికెన్ మిక్సీ చేసుకున్న పేస్ట్ కూడా బాగా మిక్స్ చేయాలండి. అయితే ఒక 5 minutes అలాగే మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. తర్వాత మనం నేనైతే ఒక 2-3 స్పూన్స్ అయితే వేసుకున్నాను. అలాగే ఉప్పు, అలాగే గరం మసాలా, మీ దగ్గర ఇంకేమైనా మసాలాలు ఉంటే అవి కూడా వేసుకొని కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత కాసేపు 5 to 10 minutes అయితే బాగా మగ్గించుకోవాలండి. అంతే అండి, రెడీ అయిపోయింది గ్రేవీ. చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. మీకు కూడా నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. చూడండి ఎంత బాగుందో అసలు, గ్రేవీగా. ఇది చపాతీస్లోకి బాగుంటుంది, అలాగే రైస్తో కూడా బాగుంటుంది. మీకు కూడా ట్రై చేయండి ఇంట్లోని. సో మేమైతే ఎక్కువగా వైజాగ్ వాళ్ళు ఏం చేస్తారంటే, దాదాపుగా అయితే ఎప్పుడు చికెన్ తెచ్చుకున్నా కానీ ముందు క్లీన్ చేసేసుకొని దానిలో పసుపు, కారం, ఉప్పు వేసుకొని స్టవ్ మీద పెట్టి చికెన్కున్న వాటర్ మొత్తం వచ్చేంత వరకు అలా ఉంచుతారనమాట. ఆ చికెన్లో వచ్చిన వాటర్ మొత్తం మళ్ళీ ఆ చికెన్కే పట్టేటట్టు చేస్తారు. అలా అయితే స్టోర్ చేసుకొని మనం నచ్చినప్పుడు వండుకోవచ్చు. సో మీకు కూడా ఈ వీడియో నచ్చుతుంది.